ఈరోజు మళ్ళీ డయాబెటీస్ అంటే షుగర్ని తగ్గించుకోవడానికి మనం వాడాల్సిన రెండవ పదార్థం మెంతులు. ఆ మెంతుల్ని నానపెట్టుకొని ఆ నీళ్లు తాగేసి ఆ మెంతులైనా తినేయచ్చు. ఒక 5 గంటలు 6 గంటల సేపు నానపెట్టుకుని లేదా రాత్రి నానపెట్టేసుకుని పొద్దున్నే తినడం, లేదంటే పొద్దున్న నానబెట్టుకుని రాత్రి తినడం రోజుకు ఒక్కసారి. ఎందుకంటే నిన్నను ఒక పదార్థం చెప్పాను నేను, దాల్చిన చెక్క. ఇవి ఒక్క పదార్థంతో షుగర్ తగ్గదని కూడా చెప్పాను నిన్న. ఒకటే పదార్థం నేను దాల్చిన చెక్క పౌడర్ ఒకటి వాడేస్తాను, నాకు షుగర్ తగ్గిపోతుంది అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. దాల్చిన చెక్క పౌడరు వాడాలి. ఈరోజు రెండవ పదార్థం మెంతులు. ఈ మెంతులు వాడాలి. ఇలాగా నేను కొన్ని పదార్థాలు చెప్తాను. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే. వీటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్లు ఏమీ రావు, హాయిగా వాడుకోవచ్చు. దానివల్ల ఇంకా మిగిలిన జబ్బులు ఏమన్నా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి మనకి. బీపీ లాంటివి కానీ, లేదా జుట్టు ఊడడం, లేకపోతే స్కిన్ మీద ర్యాషెస్ రావడం, అలాంటివి అవి ఏమన్నా ఉన్నా కూడా వీటి వల్ల, ఇవి వాడడం వల్ల మనకి ఇతరంగా మనకున్న ఇతర చిన్న చిన్న బాధలు ఏమన్నా ఉన్నా అవి కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళి మన శరీరాన్ని బాగు చేస్తుంది, అది న్యాచురల్గా బాగు చేస్తుంది. అందుకని మనకి ఇంకా మంచి ఆరోగ్యం వస్తుందన్నమాట. అందుకని ఈవేళ మనం వాడాల్సిన రెండవ పదార్థం గురించి ఏంటంటే చెప్పేది మెంతులు. అవి రాత్రి నానబెట్టుకొని ఉదయం నీళ్లు తాగేసి ఆ మెంతులు తినేయచ్చు. ఎందుకంటే ఇంకా మెంతుల్లో ఏం చేదు ఉండదు, నీళ్ళల్లోకి ఆ చేదు వచ్చేస్తుంది కనుక మెంతులు చప్పగా ఉంటాయి. ఆ గింజలు కూడా నవిలి తినేసేయచ్చు. దానివల్ల మన స్కిన్ బాగుంటుంది, జుట్టు కూడా బాగుంటుంది, ఇటు డయాబెటీస్ షుగర్ కూడా తగ్గుతుంది. అది ఎంత తినాలి అంటే అది కూడా అంతే. రోజుకి ఒక్కసారి ఒక చిన్న స్పూను, అంటే మనం షుగర్ ట్యాబ్లెట్ ఎంత వేసుకుంటామో దాన్ని పౌడర్ చేస్తే ఎంత ఎంత వస్తుందో అంతే పౌడరు మెంతి పొడి అన్నమాట. మెంతి పొడి కింద కానీ, లేదా మెంతులు నానబెట్టిన మెంతులు కానీ, ఏ రకంగా తీసుకున్నా సరే అది మన కడుపులోకి వెళ్ళాలి. ఈ ఆహార పదార్థం అనేది మన కడుపులోకి వెళ్ళాలంతే. వెళ్ళిందంటే అది దాని పని అది చేసేస్తుంది, అది షుగర్ని తగ్గించడం అనే పని అది చేసుకుంటుంది. అందుకని తప్పకుండా వాడండి. ఇంకా ఇలాంటివి ఇంకా ఉన్నాయి. ఇవి ఇప్పుడు రోజు కంపల్సరీ, అయ్యో ఒకరోజు మేము తీసుకోలేదు, ఈవేళ మెంతులు మర్చిపోయాము, లేకపోతే ఈవేళ దాల్చిన చెక్క మర్చిపోయాము అని చెప్పి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళామనుకోండి, బయటికి వెళ్ళి ఏదన్నా పనుల్లో ఉన్నప్పుడు ఒకరోజు చేయలేకపోవచ్చు. కానీ ఇది ట్యాబ్లెట్ కాదు కదా. అందుకని మనం ఈరోజు వాడడం ప్రారంభించగానే మన లోపల బాగవడం స్టార్ట్ అయిపోతుంది. 100% ఉందనుకోండి షుగరు, ఈరోజు 1% తగ్గుతుంది. ఈరోజు మనం స్టార్ట్ చేసినప్పుడు 1% తగ్గితే మనకేమీ తగ్గినట్టు కనిపించదు. ఎందుకంటే 99% ఇంకా మన లోపలే ఉంది షుగరు. అందుకని మనకి 1% తగ్గితే తగ్గినట్టుగా మన కళ్ళకు కనిపించదు, కానీ తగ్గుతుంది. అది కనీసం ఒక 25%, 30% తగ్గిన తర్వాత కానీ మనకి తగ్గినట్టుగా మనకేమి దాని రిజల్ట్ మనకి పైకి తెలియదు, కానీ తగ్గడం లోపల నుంచి తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోయింది కూడా మళ్ళీ మనకి ఇంచుమించు ఒక 2 నెలలు 3 నెలల పాటు మనం మామూలు ఆహారాలు అవి తిన్నా కూడా మనకి పెరగదు, ఇమీడియట్గా పెరిగేది. ట్యాబ్లెట్ లాగా ఈవేళ వేసుకోకపోతే పెరిగిపోవడం, వేసుకుంటే తగ్గడం అలా ఉండదు. ఎందుకంటే ఇది లోపల శరీరాన్ని బాగు చేసేస్తోంది, శరీరం ఎనర్జెటిక్గా తయారైపోతోంది. అందుకని శరీరం బలంగా తయారవడంతో అది ఆ షుగర్ని అది కంట్రోల్ చేసేస్తూ ఉంటుంది మనం తిన్న ఆహార పదార్థాలని. అందుకని దీని ఎఫెక్ట్ కూడా మనకి చాలా కాలం ఉంటుంది. అయ్యో ఈవేళ మనం వేసుకోలేదు, మెంతులు వేసుకోలేదు, దాల్చిన చెక్క వేసుకోలేదు అని బెంగ పెట్టుకోక్కర్లేదు. ఒకరోజు మర్చిపోయినా కూడా ఇబ్బంది లేదు. కానీ మీరు కంటిన్యూస్గా వాడుకున్నారనుకోండి, చక్కగా దాని రిజల్ట్ బాగా పనిచేస్తుంది, మనకి తొందరగా రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది నేను స్వయంగా వాడి తెలుసుకున్నది చెప్తున్నాను నేను. నాకు షుగరు ఉదయం పొద్దున్నే లేవనగానే చూసుకుంటే 325 ఉండేది. దాంతో ఏం చెయ్యాలా, ఎలాగా, ఏంటి అని చెప్పి ఆలోచించి
షుగర్కి సంబంధించి ఎంతమంది డాక్టర్లు నేచురోపతి విధానంలో ఎన్ని రకాలు చెప్పారో చూసి న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఏమేం పదార్థాలు వాడాలి అన్నది అన్నీ ఒక పుస్తకం మీద రాసుకుని అవి రోజు వాడడం ప్రారంభించేసరికి నాకు 100 లోపు వచ్చేసింది. 100 లోపున వచ్చేసరికి అవి రోజు నాకు ఇంట్లో షుగర్ మెషిన్ ఉంది. మోర్ పెన్ అనుకుంటా దాని పేరు. దాంట్లో నేను డైలీ మార్నింగ్ చూసుకునేదాన్ని ఈవేళ ఎంత ఉంది షుగరు అని. ఫస్ట్ ఆ 325 ఉన్నది నెమ్మదిగా రోజు 4 పాయింట్లు తగ్గేది. 325 ఉంటే 321 అలాగా 4 పాయింట్లు అలా తగ్గి తర్వాత నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చేసి అంతే 100 లోపు వచ్చేసరికి నాకే ఆశ్చర్యం వేసింది. మన చేతుల్లో ఉంది మన షుగర్ తగ్గించుకోవడం అనేది. అది ఇంగ్లీష్ మందులు వాడాలి. మనం మామూలుగా డైలీ వేసుకునే మందులు వేసుకుంటూ ఈ షుగర్ తగ్గినప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు తగ్గించమని చెప్పి అడగడం అది చేసుకోవాలి. అంతేకాని ఇటు షుగర్ మందులు మళ్ళీ ఫుల్గా వేసేసుకుంటుంటే ఇటు షుగర్ తగ్గుతుంది కదా, తగ్గినప్పుడు మళ్ళీ నీరసం వస్తుంది. అందుకని ఒకవేళ షుగర్ తగ్గిన లక్షణాలు అవి ఏమైనా కళ్ళు తిరగడాలు అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోండి, ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుని మీకు ఇంట్లో మెషిన్ ఉంటే చాలా మంచిది. ఇంట్లో ఒకసారి టెస్ట్ చేసుకుని అది షుగర్ తగ్గింది అన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా తగ్గిందండి, నాకు మందులు తగ్గించండి అంటే ఆయన తగ్గిస్తారు. డాక్టర్ సలహా మేరకి ఆ పవర్ తగ్గించుకొని అలాగ కొంతకాలం చేసేసరికి మనకి నార్మల్కి కూడా వచ్చేస్తుంది. ఇంక మందులు మానేసే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. అందుకని ఈరోజు రెండోది నేను చెప్పేది ఏంటంటే మెంతులు. ఇది అందరికీ తెలుసున్నదే, కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తాను. నిన్న చెప్పింది, ఈరోజు చెప్పింది, ఇది కూడా మీ ఆహారంలో చేర్చుకుని అందరూ కూడా ఈ డయాబెటీస్ లేని మన సామ్రాజ్యాన్ని సృష్టించుకుందాం. సరే, ఉంటాను. బాయ్.